బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం బీజేపీ మధ్య పార్లమెంటు సీట్స్ వారు మొదలైందా అంటే అవుననే ప్రచారం విజృంభించుకుంది. ఎందుకంటే తాము పోటీ చేయాలనుకున్న స్థానాల్లో అభ్యర్థులని ప్రకటించడంపై బీజేపీ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. విశాఖపట్నం, హిందూపూర్ స్థానాల్లో పోటీ చేయాలనుకుని బీజేపీ భావించినట్టుగా తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి పురంధేశ్వరి లేదా జీవీఎల్ నరసింహ వీళ్ళిద్దరి పేర్లను అక్కడ దాదాపు పరిశీలించిన పరిస్థితి. అయితే హిందూపూర్ నుంచి పరిపూర్ణానంద స్వామి లేదా సత్యకుమార్ని పోటీలోకి దించాలని చెప్పి బీజేపీ ప్లాన్ చేస్తుంది. అయితే ఆ రెండు స్థానాల్లో అభ్యర్థిని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. హిందూపూర్ నుంచి బీకే పార్థసారథి, అలాగే విశాఖపట్నం నుంచి భరత్ను అభ్యర్థులుగా ప్రకటించింది టీడీపీ. పొత్తు ధర్మాన్ని పాటించకుండా సీట్లు ప్రకటించడంపై బీజేపీ నేతలు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ముఖ్యంగా పొత్తులో భాగంగా 3 పార్టీలతో చర్చించిన తర్వాత ఆ స్థానాలకు సంబంధించి క్లారిటీ, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంటుంది. సో విశాఖపట్నం, హిందూపురం స్థానంలో ఏం జరిగింది? బీజేపీకి సంబంధించి టీడీపీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా, క్లారిటీ తీసుకుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, విశాఖపట్నం అలాగే హిందూపూర్కి సంబంధించి రెండింటి మీద కూడా బీజేపీ మొదటి నుంచి గంపడాసులు పెట్టుకుందనే భావించవచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ముఖ్యంగా టీడీపీ ఆ 2 స్థానాలకు ప్రకటించిన పరిస్థితి అంటే బీజేపీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా, క్లారిటీ తీసుకుందా లేదా, ఏం జరిగింది? సత్యన్, మొత్తం మీద అయితే బీజేపీ కోరుకున్న 2 స్థానాల విషయంలో తెలుగుదేశం ముందుగానే ఆ సీట్లని ప్రకటించడం పట్ల కొంత బీజేపీలో ఒక వర్గం నేతలు కొంత అసంతృప్తితో ఉన్నమాట అయితే వాస్తవం. ఎందుకంటే ఆశావాహులు కూడా చాలా వరకు ఫోన్లలో ఇది మేము ట్రై చేస్తున్నాం, ఆల్రెడీ రేపు ఢిల్లీలో మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ జరిగే లోపల మేము ఆగమని కూడా చెప్పాం. రేపు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇప్పటికే పురంధేశ్వరి ఢిల్లీకి చేరుకొని ఉన్నారు. రేపు పురంధేశ్వరితో సహా బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా రేపు కమిటీ మీటింగ్లో కూర్చోబోతున్నారు ఢిల్లీలో. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ మేము ఇంటిమేషన్ కూడా చేసాం. ఎందుకంటే వైజాగ్ సంబంధించిన విషయంలో ఒకటి జీవీఎల్ కావచ్చు, లేకపోతే పురంధేశ్వరి కూడా తాను అక్కడే ఉంటానని కోరుతున్న నేపథ్యం ఒక చర్చ అయితే, రెండవది హిందూపురం సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ కావచ్చు, లేకపోతే పరిపూర్ణానంద స్వామి ఇద్దరు కూడా ఆ సీటు మీద ఆశలు పెట్టుకున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. కానీ అటువంటి టైంలో రేపు మీటింగ్ ఉంది, మేము కొంత చర్చించుకొని మీకు సమయం చెప్తామన్న టైంలోనే ఈ 2 సీట్ల వ్యవహారంలో ఒకటి చంద్రబాబు సంబంధించిన భరత్కి సీట్ ఇవ్వడం, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి భరత్కి సీట్ ఇవ్వడం, రెండవది పార్థసారథికి హిందూపురం సీటు కేటాయించడం. ఈ 2 విషయంలో కొంత గ్యాప్, కొంత డిస్కషన్ అయితే బీజేపీ నేతల మధ్య అయితే జరుగుతుంది. బీజేపీ నేతలు మేము ఆల్రెడీ ముందుగానే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాము, రేపు మీటింగ్ జరగబోతుంది, యాక్చువల్గా ఈరోజే మీటింగ్ జరగాలి, కానీ ఈరోజు జరగాల్సిన మీటింగ్ని రేపు పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఒకరోజు మీరు కొంత ఆగితే బాగుంటుంది అనేది బీజేపీ నేతలైతే, దాంట్లో కూడా కొంత ఒక వర్గం సంబంధించిన నేతలైతే ఆ విషయాలైతే చెప్తున్నారు. బట్ కొంత అసంతృప్తి అయితే ఉంది. కారణం ఏంటంటే ఆశించిన సీట్లు ఆశావాహులకి మాకు దొరకలేదని, అంటే జీవీఎల్ కావచ్చు, లేకపోతే పురంధేశ్వరి కూడా ఆ సీటుని అడిగారనేది ఒక సమాచారం. గట్టిగా కూడా వైజాగ్ అయితే మాట్లాడుకున్నప్పుడు చాలా రోజులుగా దాదాపు 6 నెలల పై చిలుకనే చెప్పుకోవాలి, అక్కడ కార్యక్రమాలు నిర్వహించారు, అక్కడే ఉన్నారు. ఇక నాదే టికెట్ అన్నంత హడావిడి మనకు కనిపించింది, చాలా కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి. కానీ ఇప్పుడు జీవీఎల్ నుంచి మరీ ముఖ్యంగా బీజేపీకి ఒత్తిడి ఉందనుకోవచ్చా, లేకపోతే ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది విశాఖపట్నం విషయంలో? ఖచ్చితంగా. ఎందుకంటే జీవీఎల్ చాలా కాన్ఫిడెంట్లోనే ఉన్నారు. ఎందుకంటే ఒక 6 నెలల ముందు నుంచే సీటు అధిష్టానం నాకు కన్ఫర్మ్ చేసింది. ఆయన స్వయంగా ఆయనే ప్రకటించుకున్నారు మీడియా ముందు, ఈసారి నేను బీజేపీ నుంచి విశాఖ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఆ దిశగా చాలా కార్యక్రమాలు కూడా, పండగల తప్పులు కావచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో కొంత యాక్టివిటీని కూడా ఆయన ప్రారంభించారు అక్కడ. సో ఆ యాక్టివిటీ ప్రారంభించిన నేపథ్యంలో అక్కడ ఉన్న బీజేపీ క్యాడర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మళ్ళీ విశాఖకు ఈసారి బీజేపీ సీటు వస్తుంది. ఎందుకంటే బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు కొన్ని గెలిచినప్పుడు కూడా విశాఖ ప్రజలు ఎక్కువగా బీజేపీని ఓన్ చేసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లోనే నేను స్థానికుడిని కూడా కాబట్టి కొంత నాకు అక్కడ క్రైసిస్ ఏంటో తెలుసు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసు, అక్కడ ఉన్న కార్యకర్తలతో సంబంధాలు ఉండే, నాకు అక్కడ పబ్లిక్తో టచ్ ఉండేది అనేది జీవీఎల్ గత కొంతకాలంగా చెప్తూ వస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. మరి జీవీఎల్
ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తారు, రేపు జీవీఎల్ వ్యవహారం మీద ఎలా చూస్తారు, రేపు మీటింగ్ జరగబోతుంది, ఆ మీటింగ్లో జీవీఎల్ తనకు ఉన్న జరిగిన ఇబ్బందో లేకపోతే తను లేదు ఆ స్థానం కాకపోతే తనకి వేరే దగ్గర కేటాయిస్తారా బీజేపీ తరఫున ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇతర కొంతమంది నేతలు సోమవీర్రాజు లాంటి నేతలు కూడా ఎంపీ సీటు రాజమండ్రి నుంచి అడుగుతున్నారనేది ఒక సమాచారం కూడా వస్తుంది. సో బీజేపీలో రేపు కొంత క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది సచిన్. రేపు మీటింగ్లో అయిన తర్వాత రేపు సాయంత్రానికి ఖచ్చితంగా క్లారిటీ రాబోతుంది. ఆ క్లారిటీని బట్టే మిగతా 5 సీట్లు కూడా తెలుగుదేశం, 4 సీట్లు కూడా తెలుగుదేశం ఎంపీ సీట్లు ప్రకటిస్తారు. మిగతా జనసేన కూడా అఫీషియల్గా, అంటే జనసేన ఆల్రెడీ అఫీషియల్గా ఉన్నాయి, కొన్ని సీట్లు రేపు, అంటే మిగిలిన సీట్లన్నీ కూడా ఒక పొత్తుకి క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. బహుశా రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుంది అనేది కొంత సమాచారం అయితే ఉంటుంది. అయితే బీజేపీ కోరుకున్న 2 సీట్లలో తెలుగుదేశం అభ్యర్థులను కూడా ప్రకటించడం మాత్రం కొంత బీజేపీ నేతల్లో మాత్రం కొంత అసంతృప్తి అయితే కనబడుతుంది. కొంతమంది ఫోన్లో కూడా అదే మాట. ఎందుకంటే మీరు అన్నట్టుగా రేపు మీటింగ్ జరిగింది అనుకుందాం, మీటింగ్ సంబంధించి విశాఖపట్నం అలాగే హిందూపూర్కి సంబంధించి బీజేపీ నేతలు పట్టుబడితే, బీజేపీ నుంచి ఒత్తిడి కనుక వస్తే టీడీపీ ఆ 2 సీట్ల విషయంలో మళ్ళీ పునరాలోచన చేసే అవకాశం ఉందా? అటువంటి ఆస్కారం ఏమైనా కనిపిస్తోందా? అంటే ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్, ఓకే, ఒక విశాఖ తీసుకుంటాం, విశాఖ ఎంపీ సీట్ తీసుకుంటే అక్కడ భరత్కి ఇచ్చారు. భరత్ ఎవరు? ఆల్మోస్ట్ గీతమ్స్ కాలేజ్ చైర్మన్, మరోవైపు అంతకంటే కూడా ప్రధానంగా బాలకృష్ణ అల్లుడు. సో అటువంటి సమయంలో భరత్ను కాదని చెప్పి జీవీఎల్కి ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఫర్ సపోజ్ ఒకవేళ జీవీఎల్ గట్టిగా పట్టుబట్టినా, రేపు మీటింగ్లో నాకు ఇవ్వాలని పట్టుబట్టినా, సో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. సో ఇక విశాఖపట్నం విషయంలో అక్కడ బీజేపీకి ఇంక ఛాన్స్ లేదు, డోర్స్ క్లోజ్ అయ్యాయనే చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే అనౌన్స్మెంట్ జరిగిపోయిన తర్వాత భరత్ను కాదని చెప్పి తన ఇంట్లో కుటుంబ సభ్యులను కాదని చెప్పి బీజేపీకి ఇచ్చే పరిస్థితి ఉంటుందా? చంద్రబాబుకి ఉండదు. సో ఆ యాంగిల్లో కొంత ఆయన ఏదైనా సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసుకోవాలి తప్పితే అక్కడ ఆ విషయంలో మాత్రం వెనకడుగు ఉండదు. ఇంకా మిగిలింది కర్నూలు, హిందూపురం కాబట్టి హిందూపురంలో బీకే పార్థసారథి పేరు కూడా అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి పార్థసారథి కూడా ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, అక్కడ కొంత పట్టున్న నేతగా అందరికీ టీడీపీలో ఆడ కొంత ఉంది. సో అటువంటి నేపథ్యంలో పార్థసారథిని కూడా కాదని ఇస్తారా? లేదు అక్కడ మార్చాలి అనుకుంటే బీసీ అభ్యర్థిని మార్చి పొత్తులో జనసేన అంటే బీజేపీ పొత్తులో పరమానంద స్వామి కావచ్చు, లేకపోతే సత్యకుమార్ కావచ్చు, సత్యకుమార్ కూడా బీసీ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరిలో కాదని ఇస్తారా అనేది చూడాలి. ఒకవేళ ఛాన్సెస్ ఉంటే ఏదైనా డిస్కషన్లో పట్టుబట్టే ఏదైనా ఛాన్సెస్ ఉంటే ఒక హిందూపురం ఛాన్స్ ఉంటుంది, కానీ విశాఖపట్నం అయితే ఛాన్స్ ఉండే పరిస్థితి అయితే లేదు. చాలా స్పష్టంగా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. కానీ ఏదేమైనా కొంత ఈ 2 సీట్లని వదిలేసి మిగతా సీట్లు ఇచ్చుంటే బాగుండేది అనేది ఒకవైపు బీజేపీ చెప్తుంది. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందిరా బాబు, మమ్మల్ని జనాలు మీ సీట్లు కన్ఫామ్ కాకుండా మేము ఇప్పటికే బయటకు కూడా తిరగలేకపోతున్నాం అనేది తెలుగుదేశం కాటంలో ఒక ఆందోళన ఉంది. అంటే ఈ పొత్తు వల్ల కొంత సీట్ల అభ్యర్థనలో కొంత గ్యాప్ జరిగింది, కొంత ఆలస్యం అవుతుంది అనేది సమాచారం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం తెలుగుదేశం బీజేపీ మధ్య పార్లమెంట్ సీట్స్ విషయంలో వార్ మొదలైందా అంటే కనుక అవుననే ప్రచారం జోరందుకుంది. ఎందుకంటే తాము పోటీ చేయాలి అనుకున్న స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించడంపై బీజేపీ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం, హిందూపూర్ ఈ 2 స్థానాలకు సంబంధించి పోటీలోకి దిగాలి అనుకుంది బీజేపీ. విశాఖపట్నం నుంచి పురంధేశ్వరి లేదా జీవీఎల్ నరసింహారావుని బరిలోకి దించాలని చెప్పి భావించిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆ పరిస్థితి చూస్తే కనుక ముఖ్యంగా జీవీఎల్ నరసింహారావు దాదాపుగా ఒక ఏడాదిగా మనం చెప్పుకోవచ్చు.